జూన్ 4, 2024 నువ్వు నేను మనందరం ఈవీఎంలు చెప్పిందే నమ్మాం. ఇంతకీ ఈవీఎంలు ఏం చెప్పాయంటారా? అప్పుడే మర్చిపోతే ఎలా బాస్? టీడీపీ 135 స్థానాల్లో గెలిచిందని, జనసేన 21కి 21 స్థానాల్లో గెలిచిందని, బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 చోట్ల విజయం సాధించిందని చెప్పాయి కదా. కానీ ఈవీఎంలు దాచిన నిజమేంటో తెలుసా? పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ చేసిన ఓట్లు 51 లక్షలు అధికంగా ఉన్నాయన్న నిజాన్ని ఈవీఎంలు దాచేశాయి. ఈ అదనపు ఓట్లు 87 అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలను తారుమారు చేశాయన్న నిజాన్ని ఈవీఎంలు దాచేశాయి. ఏడాది దాటిపోయింది. ఈవీఎంల నుంచి ఒక్కో నిజం క్రమంగా బయటకు వస్తోంది. ఈ అనుమానాలతోనే వైఎస్ఆర్సీపీ ఎంపీలు, నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఆధారాలన్నీ వారి చేతుల్లో పెట్టారు. చెప్పాల్సిందంతా చెప్పారు. వైఎస్ఆర్సీపీని కాసేపు పక్కన పెడదాం. విఎఫ్డి అంటే ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఈవీఎంలు దాచేసిన నిజాన్ని ఆనాడే బయటపెట్టింది. దేశవ్యాప్తంగా 4,65,46,885 ఓట్లు పోలైన వాటికంటే అదనంగా లెక్కించినట్టు డేటా రిలీజ్ చేసింది. ఇక ఏడీఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ 176 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 35,093 ఓట్లు అదనంగా లెక్కించినట్టుగా బయటపెట్టింది. ఫలితాలపై అనుమానంతో ఏపీలో ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయనగరం నుంచి బెల్లాన చంద్రశేఖర్, బొబ్బిలి నుంచి చిన అప్పలనాయుడు ఆనాడే ఈసీకి ఫిర్యాదు చేశారు. పోలైన ఓట్లకు కౌంటింగ్ చేసిన ఓట్లకు మధ్య 12.54% తేడా ఎందుకొచ్చింది? హ్యాకింగ్ లేదా ఈవీఎంలను మార్చడమే దీనికి కారణమా? 21 రోజుల తరువాత కూడా ఈవీఎంలలో 99% ఛార్జింగ్ ఉండడమేంటి? జాతీయ స్థాయిలో విఎఫ్డి, ఏడీఆర్ సంస్థలు గొంతు చించుకుని అరుస్తున్నా ఈసీ ఎందుకు స్పందించలేదు? వైఎస్ఆర్సీపీ ఫిర్యాదులతైనా వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ విధానంపై చర్చ జరుగుతుందా? అసలు బ్యాలెట్ విధానం పేరు చెబితే బాబు గుండెల్లో రైళ్లు ఎందుకు పరిగెడుతున్నాయి? ఇదంతా చూస్తే ఖచ్చితంగా ఏదో లోగుట్టు ఉన్నట్టే అనిపిస్తోంది. లోగుట్టు బాబు కెరుక అని ప్రజలు చర్చించుకుంటున్న వేళ ప్రధానంగా ఓ 10 పాయింట్లు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, రాష్ట్ర వ్యాప్తంగా పోలైన ఓట్లకు ఫైనల్ పోలింగ్ శాతానికి మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 2, రాష్ట్రంలో పోలింగ్ శాతం మధ్య తేడా దేశంలోనే అత్యధికంగా 12.54% రాష్ట్రంలో తేలింది. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 3, సగటున ఒక్కో అసెంబ్లీ స్థానంలో 28,000 ఓట్లు, లోక్సభ స్థానంలో 1,96,000 ఓట్లు పెరిగాయి. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 4, అనూహ్యంగా పెరిగిన పోలింగ్ శాతంతో దాదాపు 87 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 5, ఈవీఎంల ఛార్జింగ్పై బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు చేసినా అప్పట్లో ఈసీ సరైన రీతిలో స్పందించలేదు. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 6, ఈవీఎంలలో ఓట్లను వీవీప్యాట్ స్లిప్లతో సరిపోల్చాలని కోరితే మాక్ పోలింగ్ చేస్తామంటూ ఈసీ తప్పించుకు పారిపోయింది. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 7, పోలింగ్ అయ్యాక ఈవీఎంల ఛార్జింగ్ 80% ఉంటే 21 రోజుల తరువాత కౌంటింగ్ రోజున 98%కు చేరింది. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 8, రాష్ట్రంలో పోలైన 4 కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు సాయంత్రం 6 గంటల తర్వాతే పోలయ్యాయి. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 9, హిందూపురం బూత్ నెంబర్ 157లో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థికి 472 ఓట్లు పోలైతే అసెంబ్లీకి 1 ఓటే పోలైంది. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 10, ఈవీఎం వద్దు బ్యాలెట్ ముద్దు అన్న వాదన వినబడితే బాబు గుండెల్లో వీవీప్యాట్ స్లిప్పులు పరిగెడుతున్నాయి. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు.